రండి అందరం భోంచేద్దాం. ఓకే, నేను ఎలా భోంచేస్తాను అనేది చూపిస్తాను. ఇదివరకు చూపించాను, మళ్ళీ అడుగుతున్నారు. సో నేను ఫస్ట్ ఇంతే అన్నం పెట్టుకుంటాను. అంటే చాలా సార్లు పెట్టుకున్న ఫీలింగ్ నాకు రావాలి. దీనిలో కొంచెం ఈ రోజు మొలకెత్తిన మెంతులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకేం చేదు రాదు. బట్ ఇది కార్బ్స్ కి డ్రెస్సింగ్ అనమాట. మనం మన బాడీకి ఎలా డ్రెస్ చేసుకుంటామో అలా కార్బ్స్ కి ఇలా డ్రెస్ చేస్తాను. ఒక్కోసారి మెంతులతో డ్రెస్ చేస్తాను, ఒక్కోసారి పెసరపప్పు, ఉడికిన పెసరపప్పుతో డ్రెస్ చేసుకోవచ్చు, ఒకసారి కందిపప్పుతో డ్రెస్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. దీంట్లో అవిసె గింజల కారం తిందాం ఫస్ట్. నాకు కారం అంటే చాలా ఇష్టం, నెయ్యి అంటే కూడా చాలా ఇష్టం. సో దీంట్లో నెయ్యి వేసుకొని తిందాం. ఉల్లిపాయ నంచుకుంటూ ఉల్లిపాయ కంపల్సరీగా ట్రై చేయండి. బిర్యానీతోనే కాదు, ఇలా కారాలతో పచ్చళ్ళతో కూడా ఉల్లిపాయ బాగుంటుంది. సో 2 ముద్దలు అవిసె గింజల కారము. నెక్స్ట్ మునగాకు కారం. కారంలో నెయ్యి లేకపోతే అసలు బాగోదు కదా. ఓ చక్కగా కలిపేసుకుంటున్నాను ఒక ముద్ద. నేను ఇప్పుడు అదొక ముద్ద ఇదొక ముద్ద తిన్నా, కానీ 2 రకాలు తినటం వల్ల తృప్తి. మునగాకు కారం చాలా బాగుంటుంది. ఓకే, ఇది అయిపోయింది కదా. రోటి పచ్చడి మిస్ అవ్వకూడదు. సో ఇది చింతకాయ పచ్చిమిర్చితో, చింతకాయ పచ్చిమిర్చి పచ్చడి. నేను ఇందులో నెయ్యి వేసుకోను, ఎందుకంటే ఆ పచ్చడికి ఉండే ఆ కారం కానీ ఒరిజినల్ ఫ్లేవర్స్ అన్నీ పోతాయని. ఓన్లీ కారాల్లోనే వాడతాను. ఇప్పుడు ఇది ఒక 2 ముద్దలు మెంతులు వేసుకున్నాను, మొలకెత్తినవి, కానీ చేదు అనేది లేదు. చింతకాయ పచ్చిమిర్చి పచ్చడి టేస్ట్ చూడండి ఎంత బాగుంటుందో. సో ఇప్పుడు 2 కారాలు తిన్నా, ఒక పచ్చడి తిన్నా. కొంచెం హ్యాపీ ఉంది నా నాలుక. అంటే చక్కగా కారాలు పచ్చడి తిన్నా. ఇప్పుడు కూరల్లోకి వెళ్దాం. ప్రతి కూరలోనూ ఏదో ఒక పప్పు ఉండేలా చేస్తానండి. ఇది బీరకాయ పచ్చి శనగపప్పు కర్రీ. సో ఇందులో కూడా పప్పు ఉంది, ఓన్లీ వెజిటబుల్లే ఉండకుండా. సో నేను పెట్టుకున్న అన్నానం కొంచెమే ఉంది, కానీ ఈ క్వాంటిటీస్ ఇప్పుడు నేను ఇది ఇంత తీసుకున్నాను, బట్ ఈ కూర ఇంత తీసుకుంటున్నాను. అంటే అన్నం కన్నా కూర ఎక్కువ తీసుకుంటున్నాను. ఉప్పు మోడరేట్గా వేసుకుంటే ఇలా తినొచ్చు. ఇలా తిన్నా టేస్ట్గానే ఉంటుంది. దీంట్లో కూడా నేను ఆనియన్ తింటాను. ఇంత కూర కలిపినా నాకు ఉప్పు ఎక్కువగా లేదు, ఎందుకంటే ఉప్పు మోడరేట్ లెవెల్లో వేసాం. బీరకాయతో పాటు పచ్చిశనగపప్పు ఉంది కాబట్టి మనకి దాల్ తిన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. కొంచెం అన్నంలో డబల్ కూర వేసుకున్నాను, అవి తింటే మనకు కడుపు నిండుతుంది. సో కర్రీ అయిపోయింది కదా. ఇది గుత్తి వంకాయ కర్రీ. గుత్తి వంకాయ తీసుకున్నా. ఇది ఎలా వండారంటే చెన్న, బ్లాక్ చెన్న, వైట్ చెన్న, బొబ్బర్లు 3 ఒక్కొక్క గుప్పెడు వేపి, గరం మసాలా అన్ని, ధనియాలు, చెక్క, లవంగ, పల్లీలు, కొబ్బరి అన్నీ వేసి చేసింది అనమాట. అంటే ఇందులో కూడా పప్పు ఉంది. సో ఇప్పుడు దీన్ని చక్కగా గుత్తి వంకాయ ఎక్కువ కలుపుకుంటే ఎంత బాగుంటుంది. ఇది కూడా ఉప్పు మోడరేట్లో వేసుకుంటే ఇలా ఎక్కువగా కలుపుకొని తినం. కూరలు ఎక్కువ తింటాం ఇంపార్టెంట్. మీరు ప్రోటీన్ తిన్నా, ఫ్యాట్స్ తిన్నా, ఫైబర్ చాలా ఇంపార్టెంట్. ఫైబర్ లేనిది మీ గట్ అసలు అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ రాకుండా, మీ గట్టు బాగుండాలన్నా, మీకు అన్ని డైజెషన్ ప్రాపర్గా అవ్వాలన్నా, కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలన్నా ఫైబర్ అనేది ఇంపార్టెంట్. అన్ని వెజిటబుల్స్లో, పల్సెస్లో, ఆనియన్లో అన్నిట్లో చక్కగా సాలడ్ ఉండటం వల్ల, కర్రీస్లో దాల్స్, పల్సెస్ ఉండటం వల్ల కూడా మనకి హ్యాపీగా డైజెషన్ ఇష్యూ రాకుండా ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగకూడదు తినేటప్పుడు, అయితే మోడరేట్గా తాగాలి. మిక్సీ జార్లో ఇంత అన్నం వేసేసి జార్ నిండా వాటర్ వేసి మిక్సీ వేస్తే నరగదు కదా. అలానే చూడండి, ఇందాక ఎంత పెట్టుకున్నా, ఎన్ని తిన్నా, 2 కర్రీస్ తిన్నా, 2 కారాలు తిన్నాను, ఒక పచ్చడి తిన్నాను, మళ్ళీ ఇంత అన్నం పెట్టుకున్నాను. దీంట్లో మళ్ళీ మొలకెత్తిన మెంతులు వేసేస్తున్నాను. ఇది అసలు చేదు ఉంటుందండి, మీరు ట్రై చేయండి. దీనివల్ల ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అండ్ పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది.
అండ్ మనకి హెల్త్ అండ్ టేస్ట్లో ఏ తేడా ఉండదు. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ అరటికాయ బొబ్బర్లు కర్రీ. ఈ అరటికాయ కర్రీలో కూడా నేను బొబ్బర్లు వేసాను. అంటే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక బొబ్బర్లైనా చెన్న అయినా ఏదో ఒకటి వేస్తాను. సో దీన్ని తింటున్నా. దీన్ని కూడా తక్కువ రైస్తో ఈ కర్రీ మొత్తం తింటా. రైస్ నేను తక్కువ తింటా, కర్రీస్ ఎక్కువ తింటా. నా కడుపు మొత్తం నిండిపోద్ది, కానీ తిన్న ఫీలింగ్ అన్ని ఇన్ని కర్రీస్ తిన్నట్టు ఉంటుంది. రైస్ తక్కువగా కూడా తినచ్చు. రైస్ ఎప్పుడు తక్కువే తినాలి. బాగుంది. బొబ్బర్లు ఉండటం వల్ల ఇంకా టేస్ట్ ఉంది. సో ఇప్పుడు పెరుగు చట్నీ. ఈ పెరుగు చట్నీలో కూడా సత్తు పౌడర్, అంటే పుట్నాలు ఉంటాయి కదా, సత్తు అని కూడా దొరుకుతాయి. ఆ సత్తు పౌడర్ కలిపి అల్లము, చక్కగా మిరియాలు అన్నీ వేసి చేసుకున్న పెరుగు పచ్చడి. దీనిలో కూడా చక్కగా మనకు కావాల్సిన ప్రోటీన్ కూడా ఉంది. కర్డ్ మంచిది, మన గట్టుకు మంచిది. అన్నం కన్నా కర్డ్ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది కదా. సో మళ్ళీ ఆనియన్ ఇందులో ఉన్న మళ్ళీ ఆనియన్ బాగుంటుంది. సో ఇలా నేను రోజు తినే 1 మీల్ నాకు నచ్చిన 4-5 కర్రీస్తో, కారాలతో, పచ్చడితో, నెయ్యితో, కూరలతో, పెరుగు కూడా తింటాను. ఇదైనా తింటాను. ఇలా హెల్తీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాను. ఇలానే అందరూ తినాలని కోరుకుంటాను. అన్నిట్లో పల్సెస్, దాలు వేసుకోవటం వల్ల మనకు హెల్త్కి మంచిది. ఫైబర్కి ఫైబరు, కార్బ్స్ కూడా ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో అన్నిట్లో మనం కవర్ చేసాం ప్రోటీన్. ఇలా ప్లాన్ చేసుకోవటం వల్ల మనకి డైలీ రిక్వైర్డ్ ప్రోటీన్ అనేది వస్తుంది. పొద్దున్నే ఒక హెల్దీ జ్యూసు, మధ్యాహ్నం మంచి మీలు, రాత్రికి చక్కగా ప్రోటీన్ రిచ్ బొబ్బర్ల దోశ, చెన్నా దోశ, పెసరట్టు, అప్పుడప్పుడు ఇడ్లీ సాంబారు, అప్పుడప్పుడు ఉప్మా కూడా తినొచ్చు. ఆ ఉప్మాలో కూడా కొన్ని చెన్న అవన్నీ కలుపుకుంటే బాగుంటుంది. నా కడుపుతో నిండిపోయింది. అంటే అన్నం మోడరేట్గా పెట్టుకున్నాను, కర్రీస్ ఎక్కువ తిన్నాను, మళ్ళీ అన్ని కర్రీస్, అన్ని కారాలు, ఒక రోటి పచ్చడి కూడా కవర్ చేశాను. నాకైతే తృప్తిగా ఉంది. ఒడియాలు ఇచ్చారు, కానీ నేను మీల్కి ముందే కొన్ని ఒడియాలు తిన్నాను, అనుకని తిన్నాను. సో మై మీల్ ఈస్ ఫినిష్. మీరు కూడా ఇలానే ప్లాన్ చేసుకుంటారు. అన్ని కర్రీస్లో పల్సెస్, దాల్, తినేటప్పుడు రైస్లో ఇలా మొలకెత్తిన మెంతులు వాడతారు. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, కందిపప్పు కూడా వేసుకోవచ్చు. అలా చేస్తారు అని చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.